నేను ఇవాళ మరోసారి ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియాకైతే రావడం జరిగింది. దాదాపుగా ఒక నెల రోజుల నుంచి ఈ ఇష్యూ అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఇక్కడ బేగంపేట వాసులందరూ కూడా వాళ్ళ ఇళ్ల స్థలాలను భూ కబ్జా చేశారన్నట్టుగా దానం నాగేందర్ మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఒకవైపు ఇది నడుస్తూ ఉండగా ఈ సీన్లో మరొక కొత్త కోణం బయటికి రావడం జరుగుతుంది. అసలు ఈ భూ ఆక్రమణలు భూ కబ్జాలు ఆయన చేస్తున్నాడో లేదో పక్కన పెడితే అసలు ఈ భూమిలో ఏవైతే ఉన్నాయో వాటికి అసలైన వారసులు మేము. ఇదంతా కూడా జయమ్మ అనే ఆవిడది ల్యాండ్, ఆవిడకి సంబంధించిన వాళ్ళమే మేము, వాళ్ళ పిల్లలము అన్నట్టుగా వాళ్ళ వారసులు అయితే ఇప్పుడు మన ముందుకైతే రావడం జరిగింది. అసలు మరి వీళ్ళు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చారు అనే అంశం మీద ఈరోజు వాళ్ళని కలిసి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో జయమ్మ ల్యాండ్ అని అయితే ఏదైతే చెప్తున్నానో ఆ ఓనర్ ఆమెకి మొత్తం మీద 5 మంది పిల్లలున్నారు. మొదటి వారు హనుమంతరావు గారు, ఇతనే హనుమంతరావు గారు. రెండో వ్యక్తి శ్రీనివాసరావు గారు, ఆయన హెల్త్ కండిషన్ బాగాలేక ఈరోజు రాలేదు. ఇక మూడో వ్యక్తి గారు రమేష్ గారు, మూడో కొడుకు. ఇంకా నాలుగో వ్యక్తి సతీష్ గారిని మనం ఆల్రెడీ కలవడం అయితే జరిగింది. ఇంకా మధ్యలో వాళ్ళ 4 కుమార్తె సురేఖ గారు ఉన్నారు. సో సురేఖ గారు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఆవిడికి అంత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. మిగిలిన 4 కొడుకులకి ఈ ఆస్తి అయితే వస్తుంది కాబట్టి ఈ ఆస్తికి అసలైన వారసుల మేమే అన్నట్టుగా వీళ్ళైతే ఇప్పుడు తెర మీదకి అయితే వస్తున్నారు. సార్ చెప్పండి, మరి ఇన్నాళ్ళుగా ఎందుకు మీరు బయటికి రాలేదు? ఇన్ని రోజుల నుంచి ఇటు దానం నాగేందర్ గారు ఇది మా ఆస్తి మా భూమి అని చెప్పేసి ఆయన ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు ఆ బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో బేగంపేట వాసులు ఇది మేము దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నాము, మేము ఇన్ని రోజుల నుంచి ఉంటే ఇప్పుడు మమ్మల్ని ఎలా బయటికి పంపిస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి వీళ్ళు తెర మీదకి వచ్చినప్పుడు మీరు ఎందుకు రాలేదు ఇన్నాళ్ళుగా? 2000 సంవత్సరం నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నా అండి. అప్పటి నుంచి మా అమ్మకు 89 నుంచి పట్టా ఉందండి. పట్టా ఉన్నప్పుడు 2017 వరకు కూడా మా అమ్మ పానీ పేరు ఉందండి. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ పానీ చేంజ్ చేశారు, అంతవరకు ఏం చేంజ్ చేయలేదు. 2007 నుంచి ఇది ఇక్కడ ఏంటంటే భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. భూ కబ్జాలు ఎక్కువైనప్పుడు అప్పటి నుంచి కూడా నేను మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చాను, ఎంఆర్ఓలో కంప్లైంట్ ఇచ్చాడు, తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటలేరు. మన డిపార్ట్మెంట్ ఇన్యాక్టివ్ అయినప్పుడు నేనేం చేయగలుగుతాను? నేను గుండాయిజం చేయాలి, లేకపోతే రౌడిజం చేయాలి. ఆ గుండాయిజం రౌడిజం చేయలేకపోయి నేను ఇది చేశాను. నేను 2021లో ఏంటంటే ఇక మన టీవీ నేతను తీసుకొని వచ్చాను. ఎన్ఎస్ఐ బిల్డర్ ఏం చేశాడు అంటే ఇక్కడ బిల్డింగ్ మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి వాడు పాడిపోయాడు. అది కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాడు యాక్షన్ తీసుకోడు, ఎవరు తీసుకోడు. వాళ్ళు ఏంటంటే పీడీ యాక్ట్ పెట్టాలి వాని మీద, శాంతాశ్రీరామ్ మీద. పీడీ యాక్ట్ పెట్టకుండా మీరు వానికి ఏంటంటే కబ్జాలు ఇది చేసుకొని కొన్ని 100 కోట్లు సంపాదించుకొని పక్క జరిగిపోతుంటే డిపార్ట్మెంట్ ఏం చేయకపోతే ఏం చేయగలుగుతామంటే మేము ఇక డిపార్ట్మెంట్ ఏంటంటే ఇన్యాక్టివ్ లేకపోతే మాకు సంబంధం లేదంటే అప్పుడు మేము పర్సనల్గా దిగగలుగుతాము. కానీ ఆయన ఇన్యాక్టివ్గా డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం మేము? ఇటువంటి అన్నీ అసలు ఈ 184, 185, 186, 194 అనే దగ్గర 195 దగ్గర అసలు ఒక్క దాంట్లో కూడా ఎవరి దగ్గర కూడా పర్మిషన్స్ లేవు, ఏం లేవండి. బిల్డింగ్ కట్టినారు. ఏంటంటే కమిషనర్ దగ్గర, మున్సిపల్ కమిషనర్ దగ్గర అడిగితే వాళ్ళు అదేం చెప్పారండి. వాళ్ళు చెప్పకుండా వాళ్ళు పైసలు తీసుకొని వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్మెంటు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాడు పైసలు కావాలి బిల్డింగ్ కట్టుకో, పైసలు కావాలి బిల్డింగ్ కట్టుకో, వేరే ముచ్చటేం లేదు. నేను ఇన్నిసార్లు నేను ఆర్టీఐ కింద వేసాను, ఎవరు సబ్ ఇది చేయడండి. ఇక్కడ 100 రూపాయలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అక్కడ క్లెయిమ్ చేసుకుంటారు, ₹1,00,000 టీడీఆర్ క్లెయిమ్ చేసుకుంటారు. ఇది ఏంటంటే 100 రూపాయలు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ ఎట్లా చేస్తాడో అర్థం కాదు, వాడు టీడీఆర్ ఎట్లా ఇస్తాడో వానికి అర్థం కాదండి, కమిషనర్కి అర్థం కాదు. ఇక కోర్టుకు రమ్మంటే కోర్టుకు రారు వీళ్ళు, ఇది రాదు. ఇక మేనేజ్మెంట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటు, సెకండ్ దాని ఏంటంటే మన మున్సిపాలిటీ, థర్డ్ మన పోలీస్ డిపార్ట్మెంట్, ఫోర్త్ మళ్ళీ ఇదండి ఏంటంటే లా డిపార్ట్మెంట్. ఇవన్నీ చేసుకుంటే వాళ్ళు ఇది చేసుకుంటే మేము ఏ డిపార్ట్మెంట్ మేము ఇది చేయాలి? మేము ఇంత మొదటి నుంచి మేము ఇది ఉన్నాము. ఇక ఒక్కో టైప్లో ఇక్కడ దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటే ఎట్లా చేయాలండి మేము ఇవన్నీ? రైట్ అండి. సో మనం ఇదైతే 2 రోజుల గురించి వీడియో తీస్తున్నాం కాబట్టి మీకు ఒకసారి మళ్ళీసారి చూపిస్తాను. ఇక్కడ ఈ బ్లూ షెల్టర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దానం నాగేందర్ మనుషులు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే దీంట్లో ఆల్రెడీ అక్కడ బస్తీ వాసులందరూ కూడా ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ సర్వే అంతా కూడా 184, 185, 186 అలాగే 194, 195 కుంది కూడా వస్తుందని చెప్తున్నారు. సో ఇదంతా కూడా మా అమ్మగారిది, జయమ్మ గారిది అని చెప్తున్నారు. సో చెప్పండి అంకుల్, అసలు మీకు ఈ ఆస్తి మొత్తం దాదాపుగా 5 ఎకరాల 13 కుంటలు అని చెప్పారు. ఈ 5 ఎకరాల 13 కుంటలు మీకు ఎట్లా వచ్చింది?
ఇది మా ఫోర్ ఫాదర్స్ ప్రాపర్టీ అండి. మా తాతగారు, మా అమ్మమ్మ వాళ్ళందరిది కూడా. కాలక్రమేణా మా అమ్మమ్మ గారికి వచ్చింది. అమ్మమ్మ గారి నుంచి మా అమ్మకు వచ్చింది. మా అమ్మకు 89లో పట్టా ఇష్యూ చేశారు. ఎవరు? మన ఎంఆర్ఓ గారు. దాని తర్వాత అప్పటి నుంచి కూడా మా పొజిషన్లో ఉంది. మేమే అబ్సల్యూట్ ఓనర్స్, పొజెసర్స్. ఇవన్నీ మీరు కావాలంటే ఎంఆర్ఓ రికార్డ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎన్నో కేసులు మేము 20 ఏళ్ళ నుంచి కేసులు తిరుగుతున్నాము. ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ ఎంఆర్ఓ మళ్ళీ మేనేజ్ చేసి మళ్ళీ మా అమ్మగారి పేరు 2 సార్లు తీస్తే మళ్ళీ మీరు చేస్తే మళ్ళీ ఎంఆర్ఓ, ఆర్డీఓ, హైకోర్టు, ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటే మధ్యలో ఈ ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళందరూ దూరారు. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమి తయారైందంటే, ఇప్పుడు మా అమ్మగారు ఒకతను కిబ్లాన్ జైనబుద్దీన్ అతనికి ఇది చేశారు. అతను 3 సార్లు మోసం చేశాడు మా అమ్మగారిని. 2 సార్లు డెవలప్మెంట్ అన్నాడు, మూడోసారి నేను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకొని మీకు చేస్తానని చెప్పేసి డిఫాల్టర్ అయిపోయాడు. ఓ సంవత్సరం తర్వాత వచ్చి చేయమంటే మేము అన్నాం డిఫాల్టర్ అయ్యావు, నీకు అసలు మా అమ్మగారు చాలా మోసం చేశాడు. ఎందుకంటే ఇన్ని కోట్ల ప్రాపర్టీ ఓ 10 లక్షలకు అని చెప్పి 3 లక్షలు ఇచ్చి సంతకం 10 లక్షలు తీసేసుకున్నాడు. అంటే అప్పుడు మీ అమ్మగారు ఆయనకు అమ్మినట్టే కదా? ఎట్లా అవుతుంది? మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. షీ హాజ్ నాట్ రిజిస్టర్డ్ ఎనీథింగ్, ఓన్లీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఇట్స్ నాట్ ఏ రిజిస్టర్డ్ డిడ్. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆన్ 100 రూపీస్ పేపర్. అయితే దాని తర్వాత అతను మమ్మల్ని స్పెసిఫిక్ కోర్టులో వేసిన తర్వాత అక్కడ మేనేజ్ చేసి ఆర్డర్ డిగ్రీ తీసుకుంటే మేము దాన్ని మళ్ళీ సెట్ అసైడ్ చేయించి స్టే తీసుకున్నాం. ఈ మధ్యలో ఏం చేశాడంటే అతను ఇష్టం ఉన్నట్టుగా నోటరీల మీద ఇష్టం ఉన్నట్టుగా అమ్మేశాడు. అతనికి రైట్ లేనప్పుడు ఎట్లా అమ్ముతాడు? వీళ్ళు ఎట్లా కొంటారు? ఈ 5 ఎకరాలు అనేది అగ్రికల్చర్ ల్యాండా లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్? అగ్రికల్చర్ ల్యాండ్ అండి. మా తాతగారు వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు. తర్వాత మా అమ్మమ్మకు, తర్వాత మా అమ్మగారికి ఇవాళ లైనేజ్లో వచ్చేసింది. మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మగారికి వచ్చింది. తర్వాత మేము ఈ కేసుల్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి హైకోర్టు, ఆర్డీఓ, ఎంఆర్ఓ రకరకాల వెళ్ళి మేము ఆర్డర్స్ తెచ్చుకోవడము. ప్రాక్టికల్గా చూస్తేనేమో ఇక్కడేమో ఇట్లా ఇది అవుతా ఉన్నాయి, ఏది కబ్జాదారులు. ఇప్పుడు ఇంకొకటి, ఆ జయమ్మ గారి దగ్గర నుంచి ఈ ల్యాండ్ అతను కిబులా అనే వ్యక్తి 100 రూపీస్ నోటరీ మీద రాసుకుంటారు అన్నారు కదా, ఆ టైంలో మీ వయసు ఎంత ఉంటుంది? మా వయసు సుమారు అంటే ఒక 40 ఉండొచ్చు, 45 ఉండొచ్చు. అప్పుడు మీరు ఎవరు కూడా అడగడం కానీ మీకేమీ ఐడియా లేదు? అసలు మాకు తెలియకుండా మా అమ్మను మోసం చేసి తీసుకున్నాడు. చెప్తున్నాను కదా, మేము ఎవరం లేనప్పుడు సంతకం రిసీటు 10 లక్షలు అని చెప్పేసి 3 లక్షలు ఇచ్చి సంతకం పెట్టేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఆల్రెడీ అతను ఈ హాజ్ డిక్లేర్డ్ ప్రొక్లెయిమ్డ్ మన ల్యాండ్ గ్రాబర్. ఇంకా వేరే కేసులో దాని మీద హైకోర్టులో స్టే తీసుకున్నాడు. అతను ఒక ల్యాండ్ గ్రాబర్తో మమ్మల్ని అంతని సైడ్లో పెట్టేసి మా అమ్మగారితో ఇది చేశాడు ఇదంతా. సో ఇక్కడ ఏ ల్యాండ్ అయితే కబ్జా చేశారో అసలు వారసులు అనేవారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. సో అది యాక్చువల్ గా సర్వే నెంబర్ 185, 186, 184 ఆ కిందికి వస్తుంది. సో అది జయమ్మ ల్యాండ్ అన్నమాట. ఆ జయమ్మ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి మనతో పాటే ఉన్నారు. మరి ఈ ల్యాండ్ కి సంబంధించి ఈయన ఏం మాట్లాడుతాడో అడుగుదాం. సార్ నమస్తే, మీ పేరు సతీష్ కదండి? అవునండి, సతీష్ అండి. సతీష్ గారు, ఇప్పుడు ఈ జయమ్మ ల్యాండ్ అనేసి అంటున్నారు కదా, మరి మీరు ఎవరికి అమ్మారు, ఏంటి అసలు మ్యాటర్ ఏంటి? లెట్ మీ కరెక్ట్ మేడం. ఫస్ట్ సర్వే నంబర్ 184, 185, 186 అండ్ 195 ఈ 4 సర్వే నంబర్లు కలిపి 5 ఎకరాల 13 గుంటలు మా అమ్మగారైన జయమ్మ గారి పేరు పైన ఉంది. దానికి మేము లీగల్ ఎయిర్స్, మా అమ్మగారు చనిపోయారు. సో 5 లీగల్ ఎయిర్స్ ఉన్నారండి, 4 బ్రదర్స్, ఓ సిస్టర్. సో మా మదర్ కిబ్లా అనే అతనికి సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసిందండి. బట్ లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ డిఫరెంట్ కోర్ట్స్. ఇప్పుడు అపెక్స్ కోర్ట్, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందండి. ఇన్ని కేసులు ఉండగా అంటే ఇప్పుడు మళ్ళీ దానం నాగేందర్ గారితో మేము ఎలాంటి డీలు చేయలేదు, ఎలాంటి మాకు సంబంధం లేదు. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనేది మళ్ళీ ఈ సర్వే లేదా వేరే సర్వేనా మళ్ళీ వీళ్ళే చెప్పాలి, ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే. అండ్ సుధీర్ గౌడ్ గారితో కూడా మేము ఎలాంటి డీల్ అవ్వలేదండి మాకైతే. అండ్ కోర్ట్ కేసెస్ ఆర్ పెండింగ్ అండి. ఇక్కడ చాలా మిస్యూజ్ అయ్యాయి. అంటే ఐ డోంట్ బ్లేమ్ ప్రీవియస్ గవర్నమెంట్స్, కానీ అఫీషియల్స్ మాత్రం టీడీఆర్స్ ఇష్యూ చేయడము ఇవన్నీ ఇల్లీగల్ అండి. ఎంసీహెచ్లో ఉంది, హుడాలో ఉంది, రేరాలో ఉంది కంప్లైంట్స్ అన్నీ. కన్సర్న్ పోలీస్ స్టేషన్లలో ఇచ్చాం మేము ఎన్నోసార్లు. ఇట్లా కోర్టు కేసులు ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయని కూడా చెప్పాం. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళు ఎలా వచ్చారని, ఇప్పుడు సమ్ క్లెయిమ్ యాజ్ పీటీస్ అంటే ప్రొటెక్టివ్ టెనెంట్స్ అని, కౌల్దార్ అని, ఇవన్నీ రిజెక్ట్ అయ్యాయి. ఎంఆర్ఓ రిజెక్ట్ చేశారు, జేసీఓ జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, వీళ్ళన్నీ కూడా రిజెక్ట్ చేసినవి ఉన్నాయి, ఆర్డర్ కాపీలు ఉన్నాయి. సో మేము వింటున్నది ఏంటంటే వాళ్ళ నుంచి దానం నాగేందర్ గారు కానీ వీళ్ళు అంటున్నట్టుగా
ఆర్ సుధీర్ గౌడ్ గారు కానీ ఆ ఎవరైతే టెనెంట్స్ వేమ సంజీవ్ రావా ఎవరి పేరు చెప్తారు వేమ అశోక్ తో మేము శాంత వీళ్ళు వాళ్ళతో అగ్రిమెంట్స్ అయ్యి వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ దిస్ ల్యాండ్. ఎంఆర్ఓ కాపీస్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ సెండ్ ఎంఆర్ఓ కాపీ కానీ జేసీఓ కాపీ కానీ ఆర్డీఓ కాపీ కానీ. ఈవెన్ వాళ్ళు ప్రొటెక్టివ్ టెనెంట్స్ అని సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే అది కూడా డిస్మిస్ అయిపోయింది. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ అయిపోయిందంటేనే ఇంకా దే ఆర్ హ్యావింగ్ నో రైట్ అట్ ఆల్. వాళ్ళతో వాళ్ళ అగ్రిమెంట్ అయిపోయి ఇది మేము కొన్నామని అని వాళ్ళు వస్తుంటే ఇట్ ఈస్ ఆల్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. సో మీ దగ్గరికి ఎవరు కూడా రాలేదా ఈ దానం నాగులకు సంబంధించిన దానం నాగేందర్ గారు కానీ సుధీర్ గౌడ్ గారు కానీ వాళ్ళ నుంచి మాకు ఎవరు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదండి. ఓనర్స్ కి కొంత డబ్బు ఇచ్చేసి ముట్టగట్టేసి మెల్లగా ల్యాండ్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అట్లా ఏం జరగలేదంటారా? మాకైతే డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళు ఇచ్చారని ప్రూవ్ చేస్తే వాళ్ళు ఇంకా మళ్ళీ ఏం చెప్పినా రెడీ మేము. ఈ మధ్యలో కిబులా అనే ఒక వ్యక్తి వీళ్ళకి బస్తీవాసులకు అమ్మినట్టు కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. మరి ఆయన ఎందుకు ఇది అమ్మడం జరిగింది ఇక్కడ? ఇది ఎలా ఉంది అంటే మేడం, ఇట్స్ అ పారాడాక్స్. వీళ్ళంటారు ఆయన అమ్మారు, ఆయన అంటారు నేను అమ్మలేదని. వీళ్ళని డాక్యుమెంట్స్ చూపించండి అంటే మళ్ళీ ఐ డోంట్ నో హౌ మెనీ ఆర్ ముందుకొచ్చి చూపిస్తారు, నోటరీయా ఏంది అనేది రెలక్టెంట్ గా ఉంది. సో ఇప్పుడు మేమేమో వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు చూపించండి అని మేము అనలేము. సో ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్. ఎవరు ఎలా వాళ్ళ వర్షన్స్ వాళ్ళు. అంటే ఇక్కడ యాక్చువల్లీ నాలా ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ ఉందన్నారు కదా, ఆ ప్రాజెక్ట్ సంబంధించి స్థలం అంతా కూడా దాని కిందకి వస్తుందని అంటున్నారు. అంత డీటెయిల్ గా నాకైతే తెలియదు కానీ వీ హ్యావ్ టు డిమార్క్ చేయాలండి. 184 ఎక్కడ ఉంది, 185 ఏంది, 186 ఏంది అండ్ 195 ఏంది అండ్ వీళ్ళు 194 అని వీళ్ళు అంటున్నారు. సో వీ హ్యావ్ టు సీ whether it is comes under 184 or 195 4/1. ఇవన్నీ ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ డిమార్క్ చేస్తే గానీ. సో ఇప్పుడు మీకు గానీ జయమ్మ గారి వారసుకి గానీ ఎప్పుడు కూడా ఇష్యూస్ రాలేదు మేడం. మాకు 194/80/1 మా సపరేట్ మాది సర్వే నెంబర్ మేడం. ఇక్కడ వీళ్ళతో మాకెప్పుడు గొడవ రాలేదు, ఎప్పుడు ఇష్యూస్ రాలేదు మేడం. మీ ఛానల్స్ చూడడం బట్టి తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంది, ఇది 194/8/1 కానీ వాట్ దే ఆర్ క్లెయిమింగ్, అదే సుధీర్ గౌడ్ గారు కానీ వాళ్ళంతా క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే ఇది 194/8/1 కాదు, మాదే 184, 185, 186 వీళ్ళు ఎంక్రోచ్ అయ్యారు. సో అందు గురించి మేము వీళ్ళని జరుపుతున్నాం అనేది నాకు అర్థమైందండి మీ ఛానల్స్ అవి చూసి. సో ఇప్పుడు మొత్తం డిమాంటేజ్ మీరు అన్నట్టుగా డిమార్కింగ్ చేస్తే గానీ వి డోంట్ నో. సో ఇది ఇక్కడ సో అసలు విషయం ఏంటంటే అసలు ఓనర్ ఇక్కడ ఈయన జయమ్మ గారి వారసులు ఉన్నారు. అంటే ఒక్కరనే కాదు, సో వీళ్ళకి సంబంధించిన బ్రదర్స్ వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇక్కడున్న బస్తీ వాసులకు కూడా వీళ్ళతో ఎటువంటి ఇష్యూ రాలేదు. మధ్యలో వీళ్ళు ఈ దానం నాగేంద్ర వాళ్ళు మధ్యలో దూరి మా ల్యాండ్ మాది అన్నట్టుగా అంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా తారుమారు చేసి ఏదో ప్రయత్నం అయితే చేసి వీళ్ళ దగ్గర నుంచి మెల్లగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా మీరు అంటే ఇప్పుడు ఇవి అన్ని నోటరీ ఇష్యూస్ ఉండడం వల్ల వీళ్ళు కూడా కొద్దిగా భయపడుతున్నారు. ఇన్ని రోజులు గత ప్రభుత్వం కూడా ఏం చేస్తుందన్న ఆలోచనతో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కనుక సో అంటే ఇన్ని రోజుల నుంచి 25 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం కాబట్టి అటు వారసుల నుంచి కూడా ఎటు ప్రాబ్లం రాలేదు. మాకు కూడా గవర్నమెంట్ అన్ని కూడా శాంక్షన్ చేసి రోడ్ వేసింది, కరెంటు బిల్ ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చింది కాబట్టి సో మాకు ఉండే హక్కు ఉంటుందని చెప్పేసి వీళ్ళు ధైర్యంగా అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అక్కడ స్టే ఉంది కాబట్టి అది కనుక బయటకు వస్తే అర్థమవుతుంది. ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అండి. ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్. ఇలా చూడండి, ఇక్కడ డిఫాల్టర్ ఏంటంటే ఇది చూడండి, ఇగో టైమ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఇక చూడండి 2025 అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, ఇది మన ఇది చేశాడు 26 ఫిబ్రవరి 2005. ఇలా 2 monthsలో ఇది చేయమని చెప్పి ఇది చేశాడు. అతనే కేసు పెట్టాడు. అసలు జీపీఐ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మా మదర్ ఏమి ఇవ్వలేదు, ఇది లేదండి. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇది ఒకటి. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పట్టుకొని అసలు వాడు మళ్ళీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్తోని ఏమవుతాడో నాకు తెలియదండి. వాళ్ళు కొనోడు మళ్ళీ ఏమి ఇచ్చిండో చెప్పాలండి. కానీ ఎవ్వరు మేము ఇన్నిసార్లు మేము ఇక్కడ అడిగామండి. ప్రతి వ్యక్తిని అడగాలి అసలు ఏంటంటే ఈ డాక్యుమెంట్ ఏందనేసి వాళ్ళని అడిగితే ఏ డాక్యుమెంట్ చూపెట్టలేదండి. నేను అందరిని రమ్మని చెప్పాను. కోర్టులో కేసు అవుతున్నది, రంగారెడ్డి కోర్టులో కేసు అవుతున్నది, అతను మా మీద వేశాడు, మీరు కూడా రమ్మని చెప్పి ప్రతి వ్యక్తిని రమ్మని చెప్పాను. ఇక్కడ కబ్జా చేసిన వ్యక్తిని ఏ వ్యక్తి రాలేదండి. మొట్టమొదటికి కబ్జా చేసిన వ్యక్తి ఎవరు?
అది మనకు తెలియదండి. ఎందుకని అంటే ఈ రాత్రి ఇప్పుడు ఇది ఉంటుందండి, చెత్త ఉన్నదండి, చెత్త వేసుకొని వాడు కూకుంటాడండి. వాడు ఇది చేస్తాడు. 10 రోజుల తర్వాత ఏం చేసి చెత్తని పెంచుకుంటూ పోతాడు. ఇంకోటి ఏంటంటే అప్పుడు నీట్గా లేదు, అంత ఫుల్ చెత్త ఉన్నది. చెత్తలో కూకున్నారు, చెత్తలో కూకొని గుడిసేసుకుంటాడు, గుడిసేసుకొని కూకుంటాడు. మీ అమ్మగారు నలుగురికి ఆస్తి పంచిడాలు అలాంటి అప్పుడు ఏం జరగలేదా? లేదండి, ఏం లేదు. మా అమ్మ ఉన్నంతసేపు మా అమ్మ పేరు మీద ఉందండి. మా అమ్మ తర్వాత కోర్టు మనల్ని లీగల్ ఎయిడ్ చేసింది. లీగల్ ఎయిడ్ చేసి మా 4 brothers 1 sisterకు మాకు నోటీసులు పంపించింది. నోటీస్ పంపించి మేము కోర్టుకు అపియర్ అయినాం. కోర్టు మా మీద డైరెక్షన్ ఇచ్చింది. ఏదైనా కానీ మీరే ఇది అని చెప్పి ఇచ్చింది. మా రిజిస్ట్రేషన్ కూడా మీరే చేయాలి ఎక్కడైనా కానీ అని చెప్పి ఇచ్చింది. మేము అప్పీల్ చేసుకున్నాం హైకోర్టు అప్పీల్ చేసుకొని క్లోజ్ చేసేసినాం. ఇదంతా ఏ ఇయర్ లో జరిగింది? 2019 అండి. 2019లో మీరు 2019లో జరిగినప్పటికీ వీళ్ళు అప్పటికే వచ్చి ఇల్లులు కట్టుకున్నారు కదా, మరి అప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళని అడగలేదు ఎందుకని? మేము అడిగాము, అందుకే రమ్మని చెప్పాము, మేము కోర్టుకు రమ్మని చెప్పాము. కోర్టులో ఇంక్లూషన్ కానని చెప్పాము అందరికీ. కోర్టులో ఇంక్లూషన్ అయిపోతుంటే కోర్టులో డిసిషన్ వస్తుంది కదా. నీకు కోర్టుకు ఎందుకు రమ్మని చెప్పాను అంటే మీరు ఇది ఉన్నప్పుడు రావాలి, కోర్టు రావాలి. అసలు వాళ్ళు ఇది అసలు మేము ఎవరి దగ్గర కొన్నాను అంటే లేదు. కానీ యాక్చువల్ నేను చూశాను, వాళ్ళు ఏంటంటే ఒక డాక్యుమెంట్ చూపెట్టారు. ఒక డాక్యుమెంట్లో ఏమని రాశారంటే కిబ్లా అనే వ్యక్తి, జైనుల్ అబిదీన్ వ్యక్తి అబ్సల్యూట్ ఓనర్ అని చెప్పి రాసుకున్నాడు దాంట్లో. దీనికి అసలు ఏం పలికియకుండా అలా సర్వే నెంబర్ ఏం రాశాడంటే 184/8/1 సర్వే నెంబర్ రాశాడు. అలాంటప్పుడు నేను నా సర్వే నెంబర్ నాకు సంబంధమే లేదు. నాన్ ఎగ్జిస్టెన్స్ అంటున్నారు. ఆ సర్వే నాకు సంబంధం లేదు. నా సంబంధము 184, 185, 186, 195 నాకు సంబంధం. 194/8/1 సంబంధం నాకేముంటుంది? నాకు అది ఇప్పుడు 194/8/1 సర్వే నెంబర్లు ఉంటే నేనేం చేయలేను. కానీ నా సర్వే నెంబర్ ఉంటే మాత్రం ఇది చేయలేను. అందువల్ల నేను ఎంఆర్ఓకి ఇచ్చి దీన్ని సర్వే చేయమని చెప్పిన, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిన. ఎవడు పట్టించుకోడు, వాడికి ఎప్పుడు పైసలు కావాలి. మున్సిపల్ కమిషనర్కి ఎట్లా ఉంటుందంటే మత్తులు ఉంటారు, మత్తుల నుండి పైసలు కావాలి. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇంత బిల్డింగ్లు కడుతుంటే వాడు అసలు ఏది మన మినిస్టర్ ఏం చేస్తున్నాడండి, మన డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బస్తీ వాసులు మేము దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకుంటే అసలైన అసలు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, రావచ్చు కదా, కంచె కట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఇప్పుడు బ్లూ షెల్టర్ కంచె కట్టుకున్నా ఇరగొట్టేసి అన్ని ఎత్తుకొని పోయినరు. నేను బోర్డు కూడా పెట్టినా, మా అమ్మ చేయమని చెప్పి చేయమని చెప్పి పెట్టిన, పెడితే కూడా ఎత్తుకొని పోయారు. అంటే ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎందుకు ఇట్లా కొట్లాడుతున్నారు? వాళ్ళది అయిపోయింది కదా. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు? మళ్ళీ అంటే రిజిస్ట్రేషన్లు ఎందుకు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎందుకు, బిల్డింగ్లు ఎందుకు కొనుక్కుంటారు? అంటే జాగా ఇవ్వడం ఉంటే అదే అయిపోతే ఇక రేపు పొద్దున వేరే ఏముండదండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు, రిజిస్ట్రేషన్లు ఎందుకు? వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఏం చెప్తున్నారంటే మాకు సీసీ రోడ్లు వచ్చాయి, డ్రైనేజ్లు వచ్చాయి, కరెంట్ బిల్లు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. వాళ్ళకేం సంబంధము? సీసీ రోడ్ ఓకే మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు రిజిస్ట్రేషన్ చేశారు, కరెంట్ బిల్ డాక్యుమెంట్స్ వచ్చి ఉండండి చూపించారు కొన్ని డాక్యుమెంట్స్, సీసీ రోడ్, డ్రైనేజ్, కరెంట్ బిల్లు, వాటర్ కూడా కనెక్షన్ వచ్చింది. వాటర్ బిల్లు వచ్చినంత వరకు కనెక్షన్, వాటర్ బిల్లు నేను పేరెడ్ గ్రౌండ్ లో కూడా ఇస్తారు, కరెంట్ బిల్లు కూడా ఇస్తారు. అక్కడ కూడా నేను గుడి చేసుకుంటే నా పేరెడ్ గ్రౌండ్ నాది కాదు కదా, సొంతం కాదు కదా, రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళకి ఏమీ లేవు. తర్వాత అందులో ట్రిక్కిష్ ప్లే చేశాడు అతను, ఈ కిబ్లా అతను ఏం చేశాడు, అతను సర్వే నంబర్ ఏం చేశారంటే మాది 195/8/1/4 అనేది పిచ్ నెంబర్ వేశాడు. దట్ బిలాంగ్స్ టు పైగా ల్యాండ్స్ ఏదో పాటిగడ్డ దగ్గర ఎక్కడో. కావాలంటే మీరు రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళేమంటారు మీది కాదంటారు ఆ నంబర్ చూపించి. కాబట్టి మేము ఎంఆర్ఓని అప్రోచ్ అయ్యాం. బాబు నాయన సర్వే చేస్తే మా ల్యాండ్ మాకు చూపిస్తే వాళ్ళని వేల కొడతామని. మరి ఇంకేం చేస్తాం చెప్పండి? మేము దాని మీద హైకోర్టుకి వెళ్ళి ఇది కూడా తెచ్చుకున్నాం, రోడ్ వేసినందుకు కంపెన్సేషన్ ఇవ్వమని కోదండరాం గారు జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఆయన కూడా మున్సిపల్ కమిషనర్ చెల్లించడం లేదు. ఆయనకు కంటెంప్ట్ నోటీస్ కూడా ఇచ్చాం. ఇక ఇంకేం చేయమంటారు చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదండి 5 ఎకరాల 13 గుంటలు, ఒకసారి చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీది అని మీరు చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా మేడం, మీరు చెప్పండి సార్. ఆ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అక్కడ నుంచి మొదలెడితే అంటే ఆ ట్రాన్స్ఫర్ బ్యాక్ కూడా ఉంది. అక్కడ నుంచి మొదలెడితే ఈ గుడి ఉంది చూసారా, ఈ గుడి ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్ ఎంఎస్ఆర్ అక్కడ నుంచి వారు అక్కడ నుంచి ఎదురు కనబడుతున్న ఆ బిల్డింగ్లు కూడా మీవేనా? సర్వే చేస్తే తెలుస్తుంది కదా. ఈ రోడ్ ఎవరి కిందకి వస్తుంది? మీదేనా? ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు మీకు సర్వే పబ్లిక్ ప్రాపర్టీ కాదు ఇది. ఎట్లా అవుతుందండి? 5 acres 13 గుంటాస్ ఎంఆర్ఓ గారు మేము ఆల్రెడీ డిమార్కేషన్ కేసాం. అతను మాకు సర్వే చేసి మాకు చూపించాలా.
అప్పుడు తెలుస్తుంది కదా ఎవరిది బండారం. ఓకే. సో ఎవరు రోడ్ ఎక్కడ వేసాడు చెప్పండి? ఏం చెప్పండి. రోడ్ ఎక్కడ వేసాడు? ఇది మట్టి రోడ్ అండి. ఇది ఇది ఈ మట్టి రోడ్. ఇది ఏంటంటే ఇది పక్క రోడ్ కాదు, కచ్చా రోడ్. ఇది కచ్చా రోడ్ అని చెప్పి మొన్న తోతున్నప్పుడు ఇది ఏంటంటే ఎన్ఎస్ఏ డెవలపర్స్ అని చెప్పి శాంతా శ్రీరామ్ చేసిన పని అండి, లుచ్చా పని. వాడు కొన్ని కోట్ల రూపాయలు అందరి దగ్గర కుల్లగొట్టిండండి. కుల్లగొట్టి ఇప్పుడు అసలు ఎవరు ఈ శాంతకుమార్ మరి? ఎవరు? శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ అయితే నర్సయ్య అనే వ్యక్తి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎన్ఎస్ఏ డెవలపర్స్ ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కచరా చేసేసి, ఇది కచరా రోడ్ ఇది చేసేసి మొత్తం అంతా కోట్ల రూపాయలు దంచుకొని వెళ్ళిపోయారండి ఇక్కడ. అప్పుడు మేము మొత్తం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, అన్ని ఇచ్చాము. వాళ్ళు ఏం తీసుకోలేకపోయారు, చర్య తీసుకోకపోతే మనం ఏం చేయగలుగుతామంటే అది కోర్టులోనే ఇప్పటి వరకు మీకు అలానే ఉంది, ఇంకా పెండింగ్ లోనే ఉంది. మేము స్టే తెచ్చుకున్నాం కదా, కోర్టులో స్టే తెచ్చుకున్నాము. ఎవరు అటెండ్ అయితే లేరు. ఇప్పుడు ఎవరు అటెండ్ అయితే ఇదైపోతాడు. అప్పటి నుంచి అతను పారిపోయారు. మళ్ళీ పారిపోయినాక ఇంకో వేలు వస్తారు, ఇంకో వేళ వచ్చి ఇంకో వేళ మాట్లాడతారు. వీళ్ళు అసలు వేళ రారు. ఇప్పుడు మేము ఒక వేళ పోయినప్పుడు మా స్టేట్గా రావాలి కదా. అన్నీ డిస్మిస్ అయిపోయినాయి కోర్టులో డిస్మిస్ అయిపోయినాక ఇంకో రోడ్లో పోతారు. అరే ఇంకా ఎందుకు పోతారు? కోర్టులో ఇది ఉన్నది లేకపోతే చెప్పండి, ఓ టీవీ స్టేషన్ పోదాము, లేకపోతే పోలీస్ స్టేషన్కి వద్దాము, అందరం కూకొని మాట్లాడదామంటే ఏ వ్యక్తి రాడు. మేము పబ్లిక్ నోటీస్ కూడా వేసామండి. మేము పబ్లిక్ నోటీస్ కూడా వేసాము. మాకు స్టే ఉంది, ఎవరు కొనుక్కోవద్దని కూడా ఇక్కడ వేసాము. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మరి తీసుకుంటే వాళ్ళు బాధ్యులు కదా దానికి. ఎప్పుడు జనవరి 19లో వేసాము. ఇన్ స్పైట్ అన్ని తెలుసుకొని కూడా కొనుక్కుంటే వాళ్ళే బాధ్యులు. మా ప్రైవేట్ ప్రాపర్టీలో గవర్నమెంట్ వితౌట్ మా పర్మిషన్ లేకుండా వాళ్ళు రోడ్ వేయడం తగదు. కాబట్టి మేము హైకోర్ట్ ఆఫ్ ఏపీకి అప్పుడు అప్రోచ్ అయ్యాము. జస్టిస్ చల్లాకోదండరాం గారు మా ఫేవర్గా ఆర్డర్ ఇచ్చారు. అందులో మేము వీళ్ళందరినీ రెస్పాండెంట్ చేసాము కూడా. ఎవరండి? స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రిప్రజెంటెడ్ బై కమిషనర్ అట్ ట్యాంక్ బండ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి, అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోన్సో, తహసీల్దార్ బాలానగర్ మండల్ ఇంతవరకు వీళ్ళు. ఇది 2020లో జరిగిందండి అంతేనా? 2020లో ఆర్డర్ ఇచ్చారు. సో ఇప్పుడు 2 years దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు కౌంటర్స్ ఫైల్ చేయడం లేదు, వీళ్ళ కంటెంప్ట్ నోటీస్ కూడా ఇష్యూ చేసాం. ఇంకా మేము ఏం చేస్తాం చెప్పండి? ఎంఆర్ఓ నుంచి మాకు లెటర్ ఇంజనీర్ పంపించారండి. అది కూడా లెటర్ ఉందండి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇంజనీర్ ల్యాండ్ ఎవరిది ల్యాండ్ అని చెప్పి ఇచ్చేస్తే ఎంఆర్ఓనే మెన్షన్ చేశాడు, ఇది జయమ్మ గారు తప్పించి ఎవరిది ల్యాండ్ అని చెప్పి వాళ్ళకి ఇవ్వమని చెప్పి అతను కూడా చెప్పాడు. ఎవరు ఇయ్యారండి. ఇప్పుడు మీ పిల్లలు ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వి దీన్ని ఫైట్ చేయడానికి ప్రయత్నించలేదు. తర్వాత వాళ్ళు అలా తర్వాత ఇప్పుడు మేమే కొట్లాడుతున్నాం అండి. ఇప్పుడు అంటే జయమ్మ గారి ల్యాండ్ అన్నప్పుడు తాతల ఆస్తి కాబట్టి మీ పిల్లలకే చెందుతుంది ఆటోమేటిక్ గా. అంటే మా అమ్మదే అండి. మీ అమ్మది అదే. తర్వాత అంటే ఆటోమేటిక్ గా అంటే కోర్టు కూడా ఇవ్వకపోయినా కూడా ఆటోమేటిక్ గా మనవరాలు హెరిడిటరీ ప్రాపర్టీ లైనేజ్ లో వచ్చేస్తుంది, వంశపారంపర్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరి వ్యక్తులకు చెప్పామండి, కోర్టులో కిబ్లా కేసు వేసాడు కదా, కోర్టులో కిబ్లా కేసు వేసాడు. కిబ్లా కేసు వేసినప్పుడు అక్కడ రమ్మని చెప్పాము. అక్కడ వచ్చేస్తే సెటిల్మెంట్ అయిపోతుంది, మీది కూడా సెటిల్మెంట్ అయిపోతుంది. కోర్టు ఏమంటారు వస్తే మీరు కూడా మేము ప్రాబ్లం ఉంటుంది అని చెప్పాను. ఆ కోర్టు ఆర్డర్ వచ్చిన వాళ్ళు ఏమంటారు, మీ సర్వే నెంబరే కాదు మాకు 194/8/1 సర్వే నెంబర్ మాకు ఇది సంబంధమే లేదని చెప్పాను. ఊరుకున్నాం మేము. ఇక మేము అంతకంటే ఇది చేయలేం కదా. వాళ్ళ సర్వే నెంబర్ డిఫరెంట్ అనేసి అన్నప్పుడు మనము చెప్పలేము కదండి. ఇక దానం నాగేందర్ వాళ్ళ మనుషులు వాళ్ళ అల్లుడు ఎందుకు ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యారు మధ్యలో? అది వాళ్ళని అడగాలండి. ఇప్పుడు నాకు సంబంధం లేదు కదా. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అనేసి నేను తీసుకురాలేదు, నేను అతనికి ఏమి చేయలేను, అమ్మలేదు. నేను ఇంతవరకు ఎవరికి అమ్మలేదు, మా అమ్మ ఎవరికి అమ్మలేదు, మేము ఎవరికి అమ్మలేము. మేము అమ్మలేనప్పుడు నేను ఎట్లా చెప్తాను? ఆయన ఎందుకు వచ్చిండో నేను ఎట్లా చెప్పగలుగుతాను? నేను ఆయన అడగాలి, మీరు ఎట్లా వచ్చిందని చెప్పి ఆయన అడగాలి. నేను అప్పుడు చెప్పగల ఇది చేయగలుగుతా. కానీ నేను మా అమ్మ అమ్మలేదు, ఈ ప్రాపర్టీ అమ్మలేదు, లైఫ్ టైం ప్రాపర్టీ అమ్మలేదు, మేము ఇంతవరకు ప్రాపర్టీ అమ్మలేదు. అమ్మనప్పుడు ఆయన ఎట్లా వచ్చిండో నాకేం తెలుస్తుంది? దానం నాగేందర్ వాళ్ళ అల్లుడు ఈ ప్రాపర్టీని కొనుక్కున్నారని కూడా అంటున్నారు. ఎవరి దగ్గర కొనుక్కుంటే నాకేం సంబంధం అండి? నేను ఇక్కడ ఓనర్, నేను ఓనర్, ఇది ఉన్నది ఓనర్ ఉన్నప్పుడు నేను ఇది ఉన్నది. మీరు నేను ఇది చేసి నాకు ఏంటంటే 2019లోనే నా పేరు మీద ఇది వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ ఏది మన హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో స్టే తెచ్చుకొని పేపర్ యాడ్ ఇచ్చిన నేను. కానీ ఎవరి దగ్గర కొనుక్కుంటే నాకేందంటే, ఇప్పుడు చార్మినార్ ఎవడో కొంటాడు, ఎవడో అమ్ముతాడు, గోల్కొండ ఎవడో కొంటాడు, ఎవడో అమ్మితే నేనేం చేయగలుగుతాండి? నేను అదేమన్నా నాకు సంబంధించిన విషయమా? గోల్కొండ కానీ చార్మినార్ కానీ అది ఎవరో అమ్ముతున్నారు, ఎవరో కొంటున్నారు. సో అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న సార్, చెప్పండి. దానం నాగేందర్ గారు దింపిన మనుషులు మీరు అన్నట్టు కూడా తెలుస్తుంది. మీరు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్ గా వచ్చారంటే, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్ గా వచ్చారంటే వాళ్ళే మిమ్మల్ని పంపించి ఇప్పుడు ఈ కేసుని తప్పుదోవ పట్టడానికి వచ్చారు అన్నట్టు కూడా వస్తున్నాయి వార్తలు. మీరు చెప్పింది మీ క్వశ్చన్ రాము. ఎందుకంటే మేము ఇప్పుడు రాలేదు,
20 ఇయర్స్ నుంచి వేరియస్ ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ, హైకోర్టు, ఇన్ని చోట్ల మేము కలెక్టర్ వీళ్ళందరి దగ్గర ఫైట్ చేస్తున్నాము. హైకోర్టులో కూడా ఎన్నో కేసెస్ వేసాము. అప్పుడు దానం నాగేందర్ లేడు, ఎవడు లేడు, మాకు ఆయనకు సంబంధమే లేదు. ఎట్టి విధంగా దానం నాగేందర్కు మాకు వాళ్ళకి ఏమి సంబంధం లేదు. మా ఓన్ ప్రాపర్టీ, మాది కాపాడుకోవాలి. కాబట్టి మేము ఇన్ని ఏళ్ళు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మేము ఫైట్ చేస్తున్నాం. వేరియస్ హైకోర్ట్స్ ఆర్డర్స్ ఉన్నాయి, చూడండి మీరు, మీకు కూడా ఇచ్చాను కదా హైకోర్టు ఆర్డర్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మాకు దానం నాగేందర్ ఎటువంటి సంబంధము లేదు. దానం నాగేంద్ర దగ్గర మీరు కొంత డబ్బు కూడా తీసుకోలేదా? లేదండి, మేము ఎందుకు తీసుకుంటాం, మాకేం అవసరం ఆయన దగ్గర తీసుకోవడానికి? మేము ఆయనకు అమ్మేమా తీసుకోవడానికి? ఆయనకి అల్లుడు అంటే మీరు అన్నట్టు ఇందాక ఎక్కువ అమౌంట్ ని తక్కువ ఇచ్చేసి కొనుక్కున్నారు అన్నారు ఆయనకు కదా, సంబంధం లేని విషయం. తక్కువ కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి చూడండి, మా అమ్మగారు ఎవరికి అమ్ముతే అది మాకు సంబంధం. మా అమ్మగారు ఆమె లైఫ్ టైంలో ఎవరికి కూడా అమ్మలేదు, రిజిస్టర్ చేయలేదు. కాబట్టి యాజ్ ఆన్ టుడే మేమే ఓనర్స్. ఆమె తర్వాత మా మదర్ చనిపోయిన తర్వాత మేమే ఓనర్స్. మేమే కూడా ఎవరికి అమ్మలేదు, అమ్మము కూడా. ఎందుకు అమ్ముతాం? మాకేమి ఇట్లాంటి చిల్లరగా అంత భూబకాసురుల కళ్ళు పడి రకరకాల డాక్యుమెంట్స్ సృష్టించి ఇదేదో కబ్జా చేద్దామని ఇందులో దూరారు. మేము ఎన్ని కంప్లైంట్స్ అన్ని మేము రేరాకి ఇచ్చాము, తర్వాత మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, కమిషనర్కి ఇచ్చాము, లోకల్ పోలీస్ స్టేషన్ ఇచ్చాము. ఇవన్నీ అడ్డుకోవడానికే కదా మేము ఇచ్చింది. మేము ఆయనతో కలవడం ఎందుకు? మాకేం అవసరం? అంటే వీళ్ళు ఇక్కడ కొంతమంది స్థానికులు ఏమన్నారంటే ఇదంతా కూడా బుద్ధి పౌర్ణిమ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది, అక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్థానికులు ఎవరు కూడా ఉండడానికి కుదరదు, రెసిడెన్షియల్ ఇల్లులు కానీ హౌసెస్ కానీ కట్టుకోవడానికి వీల్లేదు, ఆ వాటర్ కనుక ఫ్లడ్స్ ఎక్కువ వచ్చినప్పుడు మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అలాగనే వదిలేయాలి తప్ప ఎవరు నివాసం ఉండడానికి వీల్లేదు అన్నట్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చిందంటే కోర్టు. అది పూర్తిగా అబద్ధం. అది ఉంటే ఇన్ని బిల్డింగ్స్ పర్మిషన్స్ ఎట్లా ఇస్తారు? తర్వాత మీరు అన్నది ఎఫ్టిఎల్, అది లెవెల్ ఉంటుంది సారా, ఆ ఉంటే దానికి పర్మిషన్సే ఇవ్వరు. కాబట్టి ఇవన్నీ వచ్చాయి, మాది కూడా మాకు కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అట్లా ఉంటే ఇవన్నీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు చెప్పమనండి ఒకసారి. ఇంత హై రైజ్ అపార్ట్మెంట్స్, ఆ అపార్ట్మెంట్స్ ఎట్లా వస్తాయి ఒకసారి చెప్పిన వాడిని అది వచ్చి తీసుకొని మీరు ఇవన్నీ క్యాన్సిల్ చేయించమనండి. అది కాదు మేడం, ఇప్పుడు మేము ఏమంటలేము, మా పట్టా ల్యాండ్ ఇది అడుగుతున్నాం మేము, అంతేగాని వేరే ఏ ల్యాండ్ మేము అడుగుతాం. మేము మా పట్టా ల్యాండ్ ఎక్కడ మా అమ్మగారికి ఇచ్చేసింది, మా కోర్టుకి ఏమి ఇచ్చేసిందో అదే మేము అడుగుతాం. వేరే విషయాలు మేము అడగం మేము, ఎందుకంటే మేము దాంట్లో వేరే విషయం హక్కుదారులం కాదు, కానీ మా పట్టాకు హక్కుదారు మేము. మా అమ్మకు పట్టా వచ్చింది, మా అమ్మ తర్వాత మాకు వచ్చిందే, ఆ పట్టాకు హక్కుదారులం మేము. హక్కుదారులు ఇచ్చేస్తున్నాము. మీరు ఏదైనా ఇది ఉంటే మీరు ఎక్కడైనా అబ్జెక్షన్ ఉంటే రేజ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఎక్కడంటే అక్కడ మేము ఇచ్చేసినాం. ఇటువంటి పాయింట్లు అన్నీ రేజ్ చేసాం. ఎవరు చెప్పారు ఏ డిపార్ట్మెంట్ కూడా. మీరు అన్నట్టు ఎన్టీ రామారావు పీరియడ్లో బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్ట్ ఉండేది, తర్వాత అది క్యాన్సిల్ అయింది కాలక్రమేణా. లేకపోతే అప్పుడే అయిపోయేది. ఏది ఎన్టీ రామారావు వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పటివరకు ఇప్పుడు నెక్లెస్ రోడ్ ఇవన్నీ అయిపోయాయి. ఇది ఆపుతారా? ఇది ఊరికి ఏంటంటే సైడ్ ట్రాక్ చేసి మమ్మల్ని లిటిగేషన్ పెంచడానికే కానీ ఏం లేదు. అట్లా ఉంటే గవర్నమెంట్ ఎట్లా ఊరుకుంటుంది? ఇప్పుడు వీళ్ళందరికీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు మీకు ఈ బిల్డింగ్ లో కూడా వాటా వస్తుందంటారా? ఈ బిల్డింగ్ అని కాదు కానీ స్థలం మా స్థలం ఎక్కడి వరకు ఉంటే మేము అక్కడ వరకు క్లెయిమ్ చేస్తాం. మీకు ఎక్కడ వరకు ఉంది అని అనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు అక్కడ ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఎంఆర్ఓ వాళ్ళు సర్వే చేస్తే హద్దులు పెడితే అప్పుడు మాకు కరెక్ట్గా తెలుస్తుంది. మా ప్రకారం అయితే దీని వెనక నుంచి ఉంది. మీ అంచనా ప్రకారం అక్కడ నుంచి ఉంది. ఈ చెట్టు వరకు, ఈ చెట్టు దగ్గర నుంచి ఇక్కడ పక్కన గుడి ఏందో ఇది. మనం ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డాం ఇక్కడ నుంచి 5 acres 30 గుంటాస్ అండి. వాళ్ళనే గవర్నమెంట్ వాళ్ళని సర్వే చేసి ఇవ్వనండి, అయిపోయింది కదా. మనం ప్రస్తుతం ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడ నుంచి ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి దాదాపుగా బిల్డింగ్లు అన్ని కవర్ అవుతాయి. 13 గుంటాస్ అండి. ఒక్కొక్క దాంట్లో 2.6, 184 లో 2.6, 185 లో 2.6, మిగతా దాంట్లో మిగతా ఉన్నాయి 13 గుంటలు, దాంట్లో 30 గవర్నమెంట్ ఇవ్వమనండి. వాళ్ళు మరి గవర్నమెంట్ సర్వే చేసి ఇవ్వనండి, ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటాం మేము. సో అయితే ఇంకొక ప్రశ్న సార్, మీకు యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే మీరు ఎంత పెద్దగా వెల్ సెటిల్డ్ లాగా అయితే లేరు. అయితే ఉన్న భూమి ఏదైతే ఉందో దీన్ని అమ్ముకొని ఇల్లు కట్టుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదా, మరి ఇంత ఆస్తి ఉన్నప్పుడు మీరు ఇక్కడైనా ఇల్లు కట్టుకోవాలి లేదంటే అమ్మడానికైనా అప్పట్లోనే ప్రయత్నించాలి, కానీ అప్పుడు అంతా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉండడం వల్లే కదా భూ కబ్జాలు వచ్చాయి అన్నది. 2005లో మేము ఏంటంటే 2002లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చాము. డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయాక 2005లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశాడు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇచ్చేసినప్పుడు అది కూడా ఇదైపోయింది. ఇదైపోయినాక 2005లో నాకు కోర్టులో వేసాడు, కేసు పెట్టాడు. కోర్టులో వేసాక మొత్తం ఈ సెటిల్మెంట్ అయిపోయినాక దీన్ని ఒక స్టేజ్ తెచ్చి దీన్ని ఇచ్చేసాం, డెవలప్మెంట్ చేసామని చెప్పి మేము ఇచ్చేసాం. అందువల్ల ఎంతోమంది మా దగ్గరికి వచ్చారు, ఎంతోమంది వచ్చి మాకు ఇచ్చేయమని చెప్పి ఇచ్చేస్తే మేము అమ్మమని చెప్పాము, డెవలప్మెంట్ ఇస్తాం, వేరే ముచ్చట్లేదు, ఇది మొత్తం కేసు అయిపోయినాక డెవలప్మెంట్ ఇస్తామని ఇచ్చేసాం. ఆ మూమెంట్లో కిప్లా అంతా మాన్పులేట్ చేసేసి అందరికి ఇచ్చేసాడు.
అదే వాళ్ళు ఇల్లులు కట్టుకున్నప్పుడైనా మీకు అనిపించలేదు మనం కూడా ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుకుందామని? మరి మేడం ఇది ఎట్లా ఉంటుంది అనేసి అంటే మామూలుగా మనకు ఏంటంటే ఒక కోర్టు ఆర్డర్తోని మనం వచ్చి ఇది చేసుకుంటే మన పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటనేసి అంటే రేపు పొద్దున మళ్ళీ ఇటువంటి డిస్ప్యూట్స్ కానీ ఇటువంటి ఇది కావద్దు రావద్దు అని చెప్పి మేము కోర్టు డిసిషన్ తీసుకున్నాక అప్పుడు కడదామని మాకు ఇది ఉన్నది. అంటే ఇటువంటి కాకుండా మాకు టవర్స్ కట్టాలని చెప్పి ఉన్నది. మాకు ఈ టైప్లో కాదు, మాకు టవర్స్ కట్టాలి, విల్లాస్ కట్టాలని చెప్పుకున్నది అనమాట. విల్లాలు కట్టాలని అంటే అతను ఈ టైప్లో చేసేసాడు. ఈ టైప్లో చేస్తాడు, మేము ఏమి ఇది చేస్తాం అప్పుడు? మేము ఏంటంటే ఒకటి గవర్నమెంట్ డెవలపర్ వాడు ఇది చేసుకొని వచ్చి ఇది కట్టాలని చెప్పుండే మాకు. అతను ఈ టైప్లో చేసేసాడు. అంతేగాని మేము ఎవరికి నేను ఇంతవరకు అటాచ్ కాలేదు, ఇంతవరకు ఎవరికి మేము దీనిలో అగ్రిమెంట్ ఇది చేయలేమండి మేము. సో ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ఏంటి ఒకసారి చెప్పండి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇది సర్వే చేయించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని పంపించేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మేము ఎన్ని చోట్ల ఎన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళి 20 ఏళ్ళ నుంచి ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇన్ని ఆర్డర్స్ తెచ్చినా మాకు ప్రొటెక్షన్ లేకుండా పోయింది. ఇప్పుడు ఎట్లా అంటే మేము మిడిల్ క్లాస్ పర్సన్స్, మేము గుండాలను పెట్టి ఇట్లా చేయలేం కదా. మాకు గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. తర్వాత రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ మ్యాటర్స్లో మంచి హవాగా ఉన్న వ్యక్తి ఆయన, కాబట్టి ఆయనకు ఈజీగా అర్థమవుతుంది మా కేసు. కాబట్టి ఆయన మాకు సరైన న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. సో యాక్చువల్గా ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. మరి ఈ ల్యాండ్ ఏంటి ఎగ్జాక్ట్ గా ఏంటి అనే అంశం మీద తిని అడగడం జరిగింది. తనైతే చెప్తున్నాడు ఇదంతా కూడా బుద్ధి పౌర్ణిమ ప్రాజెక్ట్ కిందకి వస్తుందంట. సో చెప్పండి సార్, అంటే ఏంటి బుద్ధి పౌర్ణిమ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ల్యాండ్ ఏంటి? ఇది హుస్సేన్ సాగర్ లేక్ కిందకి ఉంది కాబట్టి ఎఫ్టీఎల్ కింద ఉంది మేడం ఇదంతా. కాబట్టి ఎఫ్టీఎల్ కింద ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ కూడా చేయదు, అసలు గవర్నమెంట్ పర్మిషన్ కూడా చేయదు అసలు యాక్చువల్ రూల్స్ ప్రకారంగా. వీళ్ళు ఎట్లా చేశారో మళ్ళీ ఏం చేశారో మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కూడా కట్టారు అంతా. అది అంతా ఎఫ్టీఎల్ కింద ఉంది కాబట్టి పర్మిషన్స్ రావద్దు మళ్ళీ. అంటే బుద్ధి పౌర్ణిమ అంటే మొత్తం హుస్సేన్ సాగర్ కిందకి వస్తుందా? ఎఫ్టీఎల్ అప్పుడు చేసే 2000 గవర్నమెంట్ వచ్చి మార్క్ చేసింది కదా మేడం. ఎఫ్టీఎల్ హై ఫ్లడ్ లెవెల్ వచ్చినప్పుడు 2000 మార్క్ చేసింది ఇక్కడ ఒక పర్టికులర్ కొద్ది దగ్గర రాశారు ఇంత వాటర్ లెవెల్ వచ్చిందని చెప్పి. అంటే ఇప్పుడు ఒకవేళ వాటర్ లెవెల్ ఎక్కువైతే ఇవన్నీ మునిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మునుగుతున్నాయి మేడం. ఇప్పుడు ఏంటంటే రిటర్నింగ్ వాల్ కట్టారు కాబట్టి ఇప్పుడు అంత లేదు. అప్పుడు మామూలుగా వాటర్ ఫ్లో అవుతుంది కదా మేడం. ఇక్కడ జంప్ అవుతున్నాయి వాటర్. ఇప్పుడు రిటర్నింగ్ వాల్ కట్టారు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మేడం. ఇప్పుడు ఆ వాటర్ లెవెల్స్ పక్కనే ఉంది కాబట్టి ఏరియా ఇక్కడ స్థానికంగా ఉండడానికి కుదరదని చెప్పేసి అప్పట్లో మనుషులు ఉండడానికి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అది కరెక్ట్ మేడం. అదే ఆ ఉద్దేశంతో ఇక్కడ నివాసం ఉండవద్దని చెప్పేసి స్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ కొంతమంది ఇందులో దూరి ఈ నోటరీ పరంగా అందరిని అమ్మడం జరిగిందా? అందరు నోటరీ పరంగా సేల్ అయింది మేడం. వీళ్ళ ల్యాండ్ వచ్చి 184, 185 ఇది పట్టా ల్యాండ్ మేడం. ఈ సతీష్ జయమ్మ సన్నీనా ఇది పట్టా ల్యాండ్. ఇది ఆల్రెడీ వీళ్ళ మధ్యలో సయ్యద్ జైనులాబాద్ మధ్యలో రంగారెడ్డి కోర్టులో సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ రంగారెడ్డి కోర్టులో కేసు నడిచింది. ఆ జైనులాబాద్ అప్పీల్ అలవ్ అయింది అని. అయితే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో స్టే తీసుకొచ్చారు దాని మీద. అప్పీల్ పెండింగ్ ఉంది ఇప్పటికి కూడా. ఎన్నాళ్ళుగా పెండింగ్ ఉంది? ఇప్పుడు 2017 ఏమో ఆర్డర్ అయింది కదా సతీష్. 2017లో ఆర్డర్ అయింది. అది ఆర్డర్ మీద సస్పెన్షన్ ఉంది ఇప్పుడు. అది ఆర్డర్ హైకోర్టులో. ఇప్పుడు దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇదంతా? ఈ రికార్డుకి వచ్చి 194, 185, 186 ఇలా ఇంక్లూడింగ్ 195 5 acres 13 గుంటాస్ ఏమో రికార్డు ప్రకారం ఉంది మేడం. అది 5 ఎకరాల 13 కుంటలు రికార్డు యాజ్ పర్ ద రెవెన్యూ రికార్డ్స్. ఈ 5 ఎకరాల 13 కుంటలు కూడా ఈ ఎఫ్టీఎల్ అనే ప్రాజెక్ట్ కిందకి వస్తుందా? అది కూడా అందులోకి వస్తుంది. ఇప్పుడు దీని వెనకాల మీరు ఉంటున్నారా? నేను ఇక్కడ మయూర్ మార్గం ఉంటాను మేడం. అయితే వీళ్ళ మదర్ తోటి నేనే 2001 వీళ్ళ మదర్ తోటి నేనే సయ్యద్ జైనులాబాద్ అగ్రిమెంట్ చేయించాను మేడం. మీరే అగ్రిమెంట్ చేయించారు? ఇవన్నీ ప్రొసీడింగ్స్ అన్ని మేమే చూసాం. ఇవన్నీ కోర్టుల ప్రొసీడింగ్స్, ఎంఆర్ఓ ప్రొసీడింగ్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, హైకోర్టులో కానీ, మొత్తం రంగారెడ్డి అన్ని నాకు దాని గురించి పంపించారు. ఈ దానం నాగేందర్ అంటే ఆయన ఏం చేశాడంటే ఎవరైతే ఓడిపోయారో వీళ్ళతోటి సయ్యద్ జైనులాబాద్ తోటి వాళ్ళతోటి డాక్యుమెంట్ చేసుకొని టీడీఆర్ క్లెయిమ్ చేసిండు ఆయన. అది వర్జన్ మేడం. అది చెల్లుతుంది అసలు? అది చెల్లదు కదా మేడం. అది ఎట్లా ధరణి కూడా మిస్లీడ్ చేసి 2002లో 2003లో మమ్మీ పేరు ఉండే, ఇలా మమ్మీ పేరు తీసేసి వాళ్ళ పేర్లు ఎక్కించేశారు మేడం. ధర్నీలో మిస్యూజ్ చేశారు. ధర్నీలో ఎప్పుడు ఏ ఇయర్ లో మిస్యూజ్ చేశారు? ధర్నీ ఇంప్లిమెంట్ అయినాక ఇయరో నాకైతే గుర్తులేదండి. మళ్ళీ ధర్నీలో మాత్రం వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ అయ్యాయి ప్రస్తుతానికి, విచ్ ఈస్ అగైన్స్ ద కోర్ట్. మీరు అగ్రిమెంట్ వీళ్ళ మమ్మీతో ఇంకెవరితో చేయించారన్నారు? ఈ సయ్యద్ జైన్ కిబ్లా అని, ఇప్పుడు సయ్యద్ జైనులాబాద్ ఎలియాస్ కిబ్లా కూడా అంటారు మేడం. ఈ కిబ్లా ఎందుకు రావట్లేదు ఈ ఇష్యూలో అసలు? ఇక ఆయన లీగల్ ప్రాసెస్ గా ఆయన చెక్స్ బౌన్స్ అవి నాగేందర్ చెక్స్ ఇచ్చాడు మేడం. 25 CR చెక్స్ ఇచ్చాడు, 5 CR క్యాష్ ఇచ్చాడు, 20 CR ఆయన చెక్స్ బౌన్స్ అయినాయి. ఆయన చెక్ బౌన్స్ కేసు వేసిండు. లీగల్ గా ఆయన కేసెస్ ఏవైతున్నాయో కేసెస్ లీగల్ ప్రాసెస్ గా ఆయన ఫైట్ చేస్తున్నాడు మేడం.
సో ఓకే. నేను ఏదైనా లీగల్ గా వెళ్తాను తప్ప ఇక్కడికి వచ్చేది అనుకో మళ్ళీ ఇది నొల్లి ఎందుకంటారు మళ్ళీ వాళ్ళంటారు మీరు ఎందుకు సైడ్ మీద కొన్ని వాళ్ళు ఏం చేశారంటే ట్రయల్ కోర్టులో కూడా ఆయన పేరు మీద ఇక్కడ రావద్దని చెప్పి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురాదు. మళ్ళీ ఇమీడియట్ గా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఇక్కడ ఇంజెక్షన్ ఆర్డర్ నాకు ఎందుకు వచ్చినావు అని అంటారు కదా మేడం. అట్లా అని చెప్పేసి ఆయన ఇక్కడ వస్తలేదు ఆయన లీగల్ ప్రాసెస్ గా ఆయన చూసుకుంటున్నాడు మేడం. సో ఇది అండి. సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ హుస్సేన్ సాగర్ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకి అంటే బుద్ధి పౌర్ణిమ ప్రాజెక్ట్ అంటారు కదా. సో వాటర్ లెవెల్స్ హై అండ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆ అంటే పరిసరాల ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా నివాసం ఉండడానికి వీలు కాదని చెప్పేసి అప్పట్లో సర్వే నిర్వహించి స్టే ఆర్డర్ అయితే ఇచ్చారు. సో ఎవరు కూడా నివాసం ఉండడానికి కుదరదు. సో ఇదంతా కూడా 25 ఏళ్ల క్రితం జరిగిన ఇష్యూ అన్నమాట. అయితే ఇప్పుడు మధ్యలో కొంతమంది అంటే ఇది కొంతమంది ఎవరైతే ఓనర్స్ ఉంటారో అంటే అప్పట్లో భూములు పొలాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన జయమ్మ గారు వాళ్ళు ఇదేమో ఇక్కడ వెనకాల 3 ఎకరాలు ఉంటుంది, ఇదంతా 2 ఎకరాలు, వీళ్ళంతా మధ్యలో కొంతమంది దూరి వీటిని ఏం చేశారంటే ఎలాగో ఇది ఇటు గవర్నమెంట్ కు వెళ్ళదు అటు పలానా వాళ్ళకు కాదని చెప్పేసి ఎవరైతే లోకల్ గా ఉన్న వాళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని వాళ్ళు వీళ్ళు అని చూసి వీళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్నగా సెక్షన్స్ గా కట్టుకొని 100 గజాలు 50 గజాలు అట్లా 30 గజాలు కట్టుకొని నోటరీ మీద అందరికి అమ్మడం జరిగింది. సో అయితే వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఏం పెద్ద నాలెడ్జ్ లేదు, తక్కువలో అమౌంట్ అంటే తక్కువ అమౌంట్ లో ఇంత ల్యాండ్ వస్తుంది కదా, సో మనం బయట అంత కొనుక్కోలేము అన్న ఆ ఉద్దేశంతో తక్కువలో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నోటరీలో వీళ్ళు ఇల్లులు కొనుక్కోవడం అయితే జరిగింది. సో అంతే కదండి మేడం. ఇందాక ల్యాండ్ ఓనర్ చెప్పాడు కదా జీపీ చేయించిన కిప్లకని, ఎవరైతే జీపీ చేసినో ఆయన కిప్ల దగ్గరే మా దగ్గర కొన్నాం, ఆయన దగ్గర మేము కొనుక్కున్నాము. ఏదో గుడిసెలు వేసుకొని కొనలే, మేము 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు కొన్న కూడా ఉన్నాము. ఇక్కడ అంత పెట్టి కూడా కొన్నారు పెట్టుకున్నాము. ఊళ్ళో ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఇది ఉన్నది, నేను 2 ఎకరాల భూమి అమ్మిది కొన్నాను 2009 లో కొన్నా నేను. ఇప్పుడు ఆడ ఊళ్ళో ఒక ఎకరానికి 50 లక్షలు అయింది, 50 లక్షలు అయింది. ఇప్పుడు ఇవాళ ఇది ఊళ్ళో కొడితే మేము ఎటు పోవాలా? మా బతుకులు ఏంటి? ఊళ్ళో 2 ఎకరాలు అంటే ₹1 కోటి వస్తుంది. ఇప్పుడు ఇది ఊళ్ళో కొట్టేస్తే నా బతికేందని ఇప్పుడు మీ ఈ 4 రోజులు 2 సంవత్సరాలు కంటి మీద నిద్ర లేదు. మా బతుకులు చూస్తే ఆగం. ఇవాళ ఎవరెవరో వస్తారు అందరు ఇట్లా రోడ్ ఎక్కి వాళ్ళు రోజు ఫోటోలు తీయడం. ఎందుకు తీస్తురా బాబా? నాకు వీడియోలు నా దగ్గర ఏమన్నా మాదేది అని మా మీద రాలేని కొట్టడం. పెద్ద రౌడీలు వాళ్ళు. మేము చిన్న చిన్న కుటుంబం, చిన్న కష్టం చేసుకుని బతకడం. ఇలా ఎవరైతే కిప్లా అని ఇలా ఓనర్ వచ్చింది కదా, ఆ ఓనర్ జయమ్మ కూడా ఓనర్ కూడా చెప్పారు, ఏది కిప్లకు మేము జీపీ చేయించినాం అని ఓనర్ అయితే చెప్పాడు. అసలు ఓనర్ మేము అయితే ఎవరైతే జీపీ ఆ ఓనర్ ఆయన చూపించిన జీపీ పట్టుకుని మాకు ఆయన అమ్మిండు, మేము కొన్నాము, కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, నల్ల బిల్లు కడతాం, టాక్సీ కడతాం. గవర్నమెంట్ సిసి రోడ్ వేసింది, మీరు 3 రోజులు చూస్తూ 40 ఫీట్ సిసి రోడ్ వేసింది, లైట్ ఉండే, ఎలక్షన్ అన్ని ప్రతి ఒక్కటి మా ప్రూఫ్ ఉన్నాయి. మేము ఉండబట్టి 20 సంవత్సరాల బస్సు తీరబడ. ఇప్పుడు నిన్న కూడా మీ న్యూస్ వాళ్ళు చూపించారు మ్యాప్, 20 ఏళ్ళ సంద బస్సు 2010 2009 నుండి బస్సు ఆల్రెడీ ఏర్పడింది, మ్యాప్లో కూడా ఉంది. మాకు దయచేసి మీ మీడియా రేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు దయచేయాలి, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. సో అవునవును. సో అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. సో వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఇచ్చినారంటే మాకు శాంక్షన్ చేసినట్టుగానే చెప్తున్నారు. అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అదే ఎవరికి అమ్మారు ఎవరికి అమ్మలేదని పక్కన పెడితే మేము 25 ఏళ్ల నుంచి ఉంటున్నాము, పుణ్యానికి తీసుకోలేదు, డబ్బులు కట్టి తీసుకున్నాము, 20 లక్షలు 30 లక్షలు పెట్టి కూడా కొనుక్కున్నాము. అప్పట్లో అయితే కొంతమంది తక్కువ అమౌంట్ లో నోటరీ మీద తీసుకోవడం జరిగింది, తర్వాత కొంతమంది ఎక్కువ డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని కూడా కొన్నారనమాట. సో దాని గురించి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ఇష్యూని ఏ విధంగా అయినా కూడా గవర్నమెంట్ వరకు తీసుకెళ్లి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.